మల్లయ్య, దెక్కెళ్ళ గ్రామం ఉదండాపురము, దెక్కెళ్ళ మండలు. భూములు ఇంత మంచి భూములు దున్నమని ఆ గంతులు కొట్టేసినాను. నా సుఖం సంతోషంతోనే కొట్టినా, బాధతోనే కొట్టినా అని అనుకుంటా బాధపడలేక పంట దిగుబడి బాగా వచ్చింది కనుక ఈసారి కాశ్మీర్ చేసుకున్నాం, మళ్ళీ చేసుకోమని గంతులు కొట్టినా. గంతులు కొట్టి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం సారు, మా దిక్కల ఎమ్మెల్యే గారు కానీ, అనురెడ్డి గారిని కానీ, మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి కానీ వచ్చేదాకా మాకు న్యాయం జరిగే వరకు గంతులు కొడుతూనే ఉంటా. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు. కానీ ఎప్పుడు ఉండలేదు సార్. ఈసారి మాత్రం మాకు నేను అనుకున్న కొద్ది ఒక 3-4 క్వింటాలు ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడు 9 క్వింటాలు వడ్లు వస్తుండే, 9 వచ్చేది. ఈరోజు 14.5 క్వింటాలు అయినాయి నాకు. అది ఎంత సార్, ఎకరకే తక్కువనే ఉంటుంది, ఎకర కూడా తక్కువ ఉంటుంది, 30 క్వింటాలు ఉంటుంది. మొత్తం పోతుంది సార్. ఇంకా ఇక్కడ సుఖం ఏది దొరకదు, ఇంకా ఇక్కడ పోతే దొరకదని నేను ఇక్కడ భూమి చూసిన 30 లక్షలు 40 లక్షలు అంటే ఇక్కడ సుఖం దొరకదు అని చెప్పి అక్కడ వచ్చి నా ఖుషి ఏందో నా బాధ ఏందో వేసిన సార్. బాధతోనే ఖుషితో రెండుట్లు వేసిన. ఇక్కడ పంట ఎక్కువ పండినందుకు, దిగుబడి ఎక్కువ వచ్చినందుకు పోతుందని. పైసలు ఇచ్చితే బాగుంది, తొందరగా మాకు వచ్చేటి ఏందో, మాకు వచ్చే ఏదేమి ఇస్తారో అవి మొత్తం ఇస్తే నాకు 4 బిడ్డలు, ఒక కుంట పొలం అమ్మకుండా ఇంట్లో కాలు మొక్కినా, పుచ్చు కాసిపోసినా, ఏం చేసినో పుంజు పోసి కాలు మొక్కినా 4 బిడ్డలు పెళ్లి చేసిన. లాస్ట్కి నా కొడుకు పుట్టిండు. వానికి ఏం చెప్పాలి, నాకు మా నాయన నాకు ఒక 6 ఎకరాలు అప్పచెప్పిండే, నా కొడుకు 1 ఎకరా కూడా అప్పలేని పరిస్థితి ఉన్నదని చెప్పి నా బాధపడలేక నేను దమ్మరకంత